హలో, గుడ్ మార్నింగ్ అండి. నేను మీ ఇమామ్ని అలియాజ్ హాజీ బాషా. సో ఈరోజు నా స్వహస్తాలతో తయారు చేయబడిన కోళ్ళ బోను గురించి నేను డీటెయిల్డ్గా చెప్తున్నానండి. స్కిప్ చేయకుండా ఎక్కడ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. చూడండి తప్పకుండా. ఇదే అండి నా బోను, చూడండి బాగా. సో దీన్ని ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ఇలా ఓపెన్ చేయాలండి, చేస్తున్నాను, చూడండి. సో నా బోన్ గురించి నేను డీటెయిల్డ్గా చెప్తానండి, మీరు తప్పకుండా వినండి. నా యొక్క ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలియదండి ఎలా ఫేమస్ అవ్వాలా అనేసి, ఎందుకంటే నాకు మాట్లాడడం సరిగ్గా రాదు. ఇప్పుడిప్పుడే నేను ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి నాకు మాట్లాడడం అనేది రాదు. ఇదే అండి నా బోను, నేను కోళ్ళకి తయారు చేసిన బోను, నేనే తయారు చేశానండి. చూడండి బాగా. సో ఈ విధంగా లాక్ పెట్టడం కూడా జరిగింది. సో ఈ బోన్ని లోపల 2 పార్టీషన్గా చేశానండి. చూడండి, ఇక్కడ నా పెద్ద పుంజు ఒకటి ఇలా వదిలినామంటే, మామూలుగా అయితే 2-3 కూడా వేయొచ్చండి ఈ బోన్లో. 3 ఫీటు బోన్ సైజు చూడండి, 3 ఫీటు ఇలా, 3 ఫీటు వెడ్త్, 3 ఫీటు లెంత్ అండి. చూడండి బాగా. సో ఈ విధంగా ఉంటుంది, 3 ఫీటు 3 ఫీట్ లాగా స్క్వేర్. సో దీన్ని 2 పార్టీషన్ చేశానండి, పైన ఒకటి మరియు కింద ఈ విధంగా. ఒకవేళ పెద్ద పెద్ద పుంజులు వేసినట్లయితే ఒక పుంజు వేశాను, ఒక పెట్ట వేశాను కింద. కాబట్టి పుంజు ఒకవేళ కూత పెట్టాలనుకున్నా కూడా దాని తలకు తగలకుండా కొంచెం గ్యాప్ ఇచ్చానండి. చూడండి బాగా ఈ విధంగా. రైట్. తర్వాత ఇక్కడ పార్టీషన్ అండి. ఇది నేను దేనికోసం చేశానంటే, పెట్ట పొదుగు పెట్టడానికి కానీ గుడ్లు పెట్టడానికి కానీ ఇది కన్వీనియంట్గా ఉంటుంది అని దీన్ని పార్టీషన్ చేశానండి. చూడండి, తప్పకుండా మీరు నన్ను మెచ్చుకోవాల్సిందే అండి. ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుంచి సైంటిస్ట్ అవ్వాలని ఉన్నాను. ఏదో అనుకుంటాము, ఏదో అవుతాము, అది వేరే విషయం. సో జీనియస్ అయితే ఖచ్చితంగా జీనియస్ అనే చెప్పాలండి. నా గురించి నేను పొగుడుకోవడం కాదు. సో బోన్ తయారు చేయడం ఎలా అనేది ఈ విధంగా మీరు కూడా నేర్చుకోవచ్చు. మెష్ కొనుక్కొనిచ్చి ఈ విధంగా ఈ చెక్కలు రెడీ చేసుకొని, ఇవి కూడా బయట అమ్ముతారండి. సో వీటిని కూడా కొనుక్కొని వచ్చి మనము, చూడండి మా గబ్బర్ బోన్లోకి వచ్చి ఆడుకుంటున్నాడు. వీటిని కొనుక్కొని వచ్చి ఈ విధంగా మనము తయారు చేయవచ్చండి. సో ఈ పైన పార్టీషన్ చేసినప్పుడు ఈ మెష్ ఇలా ఇలా వంగిపోతూ ఉండిందండి. దానికోసం నేనేం చేశానంటే, ఈ తంతీలు ఉన్నాయి కదా, ఈ కడ్డీలు ఒక 3 కడ్డీలు ఈ పక్క నుంచి ఈ పక్కకి వేశాను. ప్లస్ అలాగే ఈ వైపు ఎలా వేశానో ఈ పక్క కూడా అలాగే ఈ పక్కకి వేసానండి. ఎందుకంటే మా పెట్ట చాలాసార్లు ఈ పక్క నుంచి దూకి కిందికి వచ్చేస్తూ ఉండింది. కాబట్టి ఇప్పుడు నో ప్రాబ్లం అండి, చాలా స్ట్రాంగ్గా ఉండదు. కాబట్టి నో ప్రాబ్లం, బాగా ఉండదు. చూడండి పైన ఈ బోన్ పైన నేను ఇది రేక్ అండి, రేక్ యూస్ చేశాను. ఎందుకంటే వర్షాకాలంలో వాన పడకుండా. చూడండి మొత్తం రేకే, చూడండి మొత్తం రేకే. సో ఆ విధంగా రేకు వేసి ఈ సపోర్టింగ్ చూడండి, పెద్ద పెద్ద కర్రలు సపోర్ట్ ఇచ్చి ఆ విధంగా చూడండి బాగా స్ట్రాంగ్గా ఉండాలైతే ఈ విధంగా సపోర్ట్ ఇచ్చి 4 పిల్లర్స్ మాదిరిగా. సో సపోర్ట్ ఇచ్చి ఈ విధంగా మెష్ వేసుకొని మనకు కావాల్సినంత, నేనైతే 3x3 లెంత్ 3 వెడ్త్ తయారు చేసుకున్నానండి. చాలా బాగుంది. వర్షాకాలంలో వాన పడకుండా
రేకు కూడా వేశాను. సో పైన ఇది కూడా అరేంజ్ చేశానండి పట్టలు. ఇది చూడండి, వర్షాకాలంలో మామూలుగా చలికాలంలో ఈ బోన్ లోపల ఈ విధంగా సిమెంట్ పట్టలు వేశానండి. సిమెంట్ పట్టలు వేసి ఈ విధంగా కడ్డీలకి మెష్కి మనము తంతి చుట్టుకునేసేయాలండి రౌండ్గా ఈ విధంగా. ఎందుకంటే ఈ పట్టలు ఊరికేనే వచ్చేస్తూ ఉంటాయండి, కోళ్ళు లాగేస్తూ ఉంటాయి. కాబట్టి రాకుండా ఈ విధంగా తంతీలు వేసుకొని మెష్కే మనము కొంచెం చుట్టేసినామంటే బాగుంటుంది. లోపల ఇసుక వేయాలి తప్పకుండా, ఎందుకంటే ఇసుక అనేది చాలా వార్మింగ్గా ఉంటుంది చిక్స్కి. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే కోల్డ్ వేస్టేజ్ కూర్చున్నప్పుడు తప్పకుండా ఈ ఇసుకలో అనేది ఆరిపోతుంటుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ టైము మనము దాన్ని ఊడ్చేసి వేస్టేజ్ని పారేయవచ్చు. సో ఈ విధంగా మీరు కూడా అరేంజ్ చేసుకోవచ్చు. నేను క్లోజ్ చేస్తున్నానండి. ఈ బోన్ యొక్క డోర్లు చూడండి, క్లోజ్ ఎట్లా చేస్తూ ఉన్నాను. సో సింపుల్ అండి. ఈ విధంగా వేసేసి, ఇది ఎందుకు పెట్టానంటే ఇక్కడ కొంచెం లూజ్గా ఉంటుందండి. మనం బోను ఎంత పర్ఫెక్ట్గా చేయాలనుకున్నా కూడా కొంచెం ఏదో తేడా కొడుతూ ఉంటుంది. కానీ దానికి తగ్గట్టుగా మళ్ళీ సొల్యూషన్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ నా పెట్ట వచ్చేసి ఇక్కడి నుంచి దూరి వచ్చేయాలనేసి చాలా ట్రై చేస్తూ ఉండింది చాలాసార్లు. ఈ బోను ఎందుకంటే ఇక్కడ సరిగ్గా కుదరదండి, రెండింటికి లెంత్ కొంచెం ఇలా రావడము అలా చేయడము జరుగుతుంది. కాబట్టి ఇది అరేంజ్ చేశానండి. ఇది నేను ఇక్కడ ఇలా ఫిక్స్ చేసేసానంటే దాని తర్వాత చూడండి చాలా స్టిఫ్గా ఉంటుంది, రాదు. తర్వాత ఇక్కడ మనము ఇలా వేసుకోవచ్చు లాక్కు. దాని తర్వాత కింద కూడా కొంచెం టూ ఈక్వల్గా ఉండేదానికి నేను ఒక చెక్కేసి ఇక్కడ మేకేసి చూడండి బాగా ఇక్కడ మేకేసి దానికి నేను తంతి చుట్టుకొని ఈ చెక్కకి ఈ విధంగా ఇక్కడ కూడా ఒక తంతి దీనికి అరేంజ్ చేసుకొని దీని లోపలికి వచ్చేటట్టుగా ఫిక్స్ చేశానండి. ఇలా ఫిక్స్ చేసేసానంటే చూడండి చాలా స్ట్రాంగ్గా ఉంది, రానే రాదండి. సో ఈ విధంగా బోను కప్పేవచ్చండి. ఎందుకంటే చలికాలంలో చిక్స్కి చలి తగలకుండా ఉండాలండి. కాబట్టి ఈ విధంగా కప్పొచ్చు మనము.